చేద్దామంటే కొత్త టాపిక్ జనరేషన్ ఎకనామిక్స్ అనబడి ఒక కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కషన్ చేయాలి. ఈ జనరేటింగ్ స్టేషన్ సంబంధించిన విషయంలో సంబంధించిన సబ్జెక్ట్లో అసలు ఏంటి జనరేషన్ ఎకనామిక్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ జనరేషన్ ఎకనామిక్స్ పేరులో ఈ ఎకనామిక్స్ అనబడే పదం ఉంది. అసలు సాధారణంగా ఎకనామిక్స్ అని మనం వింటుంటాం అనమాట. అంటే ఏంటిది? ఆర్థిక శాస్త్రం, ఆర్థిక శాస్త్ర. ఇప్పుడు మనకి ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. ఇట్లా మనకి ప్రతి స్టేట్కి ఒక ఫైనాన్స్, ఒక ఎకానమీ అనేది ఉంటుంది. ప్రతి స్టేట్కి కానీ ప్రతి కంట్రీకి కానీ ఎకానమీ ఉంటుంది. దాంట్లో బడ్జెట్ ఉంటుంది, మనం ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. మనము బేసిక్గా ఎకానమీ అంటే ఎకనామిక్స్లో మనం ఏం చూస్తామనంటే, మన దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి వనరులు, ఆ వనరులు మనుషులు కావచ్చు, లేకపోతే డబ్బులు కావచ్చు, లేకపోతే మన దగ్గర ఉండేటువంటి ఖనిజాలు కావచ్చు, లేకపోతే మన దగ్గర ఉండేటువంటి భూమి కావచ్చు, ఏదైనా కానీ మనకు ఒక వనరులే కదా, ఆస్తులుగా కూడా అనుకోవచ్చు. సో వీటిని ఇవి ఏవైతే ఉంటాయో అది ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా కానీ అన్లిమిటెడ్గా నీకు ఎంత కావాలంటే అన్ని డబ్బులు, ఎంత కావాలంటే అంత గోల్డ్, ఎంత కావాలంటే అన్ని భూములు, ఆస్తులు ఉండవు కదా, కొన్నే ఉంటాయి. కానీ కొన్ని ఉండేటువంటి వనరుల్ని ఈ ప్రజల డిమాండ్స్, వాళ్ళ ఆశలు, వాళ్ళకు కావాల్సిన స్కీమ్స్, వాళ్ళకి మంచి చేయాలనంటే అవి సరిపోవు అనమాట. సాధారణంగా ఎప్పుడు ఏ కంట్రీలో అయినా కానీ, ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా కానీ మనకు వచ్చేటువంటి బడ్జెట్, మనకి రిక్వైర్డ్ ఉండాల్సిన బడ్జెట్ అనేది ఎప్పుడు సరిపోదు. మనకి రిసోర్సెస్ అనేవి ఎప్పుడైనా కానీ చాలా లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట. ఈ లిమిటెడ్గా ఉన్నటువంటి వనరులని మనం ఎలా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేసుకుంటే, ఎంత సమర్థవంతంగా యూజ్ చేసుకుంటే వాటి నుంచి మనం మ్యాక్సిమం బెనిఫిట్ ప్రజలకు ఇవ్వగలుగుతాము. ప్రజలకనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుందాం. ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక బిజినెస్ చేస్తారు. మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, డబ్బులు కొన్నే ఉన్నాయి. ఈ ఉన్న కొన్ని డబ్బులు, మీ దగ్గర ఉన్న కొంత మెషినరీని మీరు ఎంత చక్కగా, ఎంత పద్ధతిగా వాడుకొని మీరు దాని నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ బయటికి తీస్తే మీరు ప్రాఫిట్లోకి వస్తారో, అసలు ఈ స్టడీనే ఎకనామిక్స్ అని అంటారన్నమాట. అయితే ఇక్కడ మనం దేని యొక్క ఎకనామిక్స్ చదవాలి? జనరేషన్కి సంబంధించినటువంటి ఎకనామిక్స్ చదవాలన్నమాట. జనరేషన్స్లో ఎకనామిక్ ఏముంటుంది సార్ అని అంటే, ఇప్పుడు జనరేటింగ్ స్టేషన్ కూడా ఒక బిజినెసే కదా. జనరేటింగ్ స్టేషన్ అంటే ఆల్రెడీ చెప్పిన, ఇప్పుడు ఒక పెద్ద పవర్ ప్లాంట్ కట్టాలి, మళ్ళీ దానికి స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి, ఇన్పుట్ ఫీయల్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి, కోల్ కొనాలి, అది ఇది నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి. మళ్ళీ ఫైనల్గా మనం ఏం చేస్తున్నాం? ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది బయటికి జనరేట్ చేసి దాన్ని మనము అమ్ముకుంటున్నాం డిస్కమ్స్కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జెన్కో ఉంది, టీఎస్ జెన్కో ఉంది అనుకుందాం, ఏపీ జెన్కో ఉంది అనుకుందాం. వాళ్ళు ఏం చేస్తారు? ఏపీ జెన్కో వాళ్ళు పవర్ జనరేషన్ చేస్తారు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని బ్యాంకుల నుంచి లోన్ తెచ్చుకోనో ఏదో చేసి వాళ్ళు పవర్ జనరేషన్ చేసి పెడతారనమాట. ఇప్పుడు జనరేట్ చేసినటువంటి పవర్ ఎవరు కొంటారు? డిస్కమ్స్ కొంటాయి అనమాట. లైక్ టీఎస్ఎన్పిడిసిఎల్, టీఎస్ఎస్పిడిసిఎల్, ఏపీఎస్పిడిసిఎల్, ఏపీఈబిడిసిఎల్, ఇట్లా డిస్కమ్స్ ఉంటాయి కదా, ఇవి కొనుక్కుంటాయి అనమాట. ఈ డిస్కమ్స్ కొనుక్కొని ఏం చేస్తాయి? మళ్ళీ కన్జ్యూమర్లకి, బయట కస్టమర్లకి మీటర్లు పెట్టేసి ఆ కరెంట్ని అమ్ముతారు, వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు. సో జనరేషన్ సైడ్ కూడా జరిగేది ఏంటంటే బిజినెస్ జరుగుతుంది అనమాట. సో ఎక్కడైనా కానీ ఒక బిజినెస్ జరుగుతుందంటే దానికి సంబంధించి ఎకనామిక్స్ మీద మనకి కంప్లీట్ అవగాహన ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక ప్లేస్లో, ఒక ప్రదేశంలో మనం ఒక పవర్ ప్లాంట్ కట్టి అక్కడ పవర్ సప్లై ఇచ్చి పవర్ అమ్మాలి, బిజినెస్ చేయాలి అని అనుకుంటే అసలు ఆ ఏరియాలో గల లోడ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, కన్జ్యూమర్స్ ఏ టైప్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏ టైంలలో పవర్ కావాలి, ఎంత ఉంది అక్కడ మ్యాక్సిమం, వాళ్ళు ఎంత వాడకం ఉన్నది, ఎంత లోడ్ ఉన్నది, దాని తగ్గట్టుగా నేను ఎంత పవర్ ప్లాంట్ కెపాసిటీ పెట్టాలి. అక్కడ జనాలు 10 మంది ఉంటే నేను ఇక్కడ 1000 మెగావాట్ల ప్లాంట్ పెట్టుకుంటే ఏం లాభం? వేస్ట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇండ్ల కోసం ఒక పవర్ ప్లాంట్ కడతావు, అవసరం లేదు, ఒక చిన్న జనరేటర్ సెట్ చాలు, చిన్న సైజ్ జనరేటర్ చాలు. సో అట్లా మనకి ఎంత లోడ్ ఉంది, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, అట్లా చేస్తే మనకి ఎంత రాబడి వస్తుంది, ఏంది కదా, ఇదంతా కూడా డిస్కషన్ చేయాలంటే ఈ జనరేషన్ ఎకనామిక్స్లో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే ఇక్కడ చెప్పినటువంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని డెఫినేషన్ రాసిన, ఇక్కడ 6 మాత్రం రాసినా కానీ ఇంకా ముందు మనం ఇదంతా తుడిపేసుకొని మళ్ళీ రాసుకుందాం. దాదాపు ఒక 15 దాకా, 10-15 దాకా మనకి డెఫినేషన్స్ వస్తాయి అనమాట. రాసుకుంటూ పోతే వస్తాయి ఎన్నన్నది. సో అంటే ఒక్కొక్క డెఫినేషన్ అనేది ఒక్కొక్క కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్సే, ఈ డెఫినేషన్స్ బట్టే మనము ఒక జనరేటింగ్ స్టేషన్ ఎకనామిక్స్ స్టడీ చేయడానికి యూజ్ చేసేటువంటి పనిముట్లు అనమాట. ఇవే టూల్స్ అనమాట. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ఫ్యాక్టర్స్, ఈ 10-15 డెఫినేషన్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఈ 10-15 డెఫినేషన్స్లో మనకి క్వశ్చన్స్ 2 విధాలుగా ఫ్రేమ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ఎట్లా ఉంటుంది అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది అన్నమాట. డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కనెక్టెడ్ లోడ్ అంటే ఏమున్నది? సమ్ ఆఫ్ కంటిన్యూస్ రీడింగ్స్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కనెక్టెడ్ టు ద సప్లై అని అన్నాను అనమాట. సో వాడు అంటాడు అనమాట, సమ్ ఆఫ్ కంటిన్యూస్ రీడింగ్స్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ కంటిన్యూస్ టు ద సప్లై ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కనెక్టెడ్ లోడ్. సో ఇట్లా డైరెక్ట్ డెఫినేషన్ పైననే
నీకు బిట్స్ వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని డెఫినేషన్స్ చూడండి ఎట్లున్నాయి, ఇట్లా ఒక ఫార్ములా రూపంలో ఉన్నాయన్నమాట. ఒక రేషియో లాగా. డిమాండ్ ఫ్యాక్టర్ అంటే ఏంది, మ్యాక్సిమం డిమాండ్ బై కనెక్టెడ్ లోడ్ అని ఉన్నది. సో మ్యాక్సిమం డిమాండ్ డివైడ్ బై కనెక్టెడ్ లోడ్ చేస్తే నీకు డిమాండ్ ఫ్యాక్టర్ని బట్టి సమ్ ఫ్యాక్టర్ వస్తుంది అనమాట. సో నీకు ఏం చేస్తారంటే ఈ మ్యాక్సిమం డిమాండ్ కనెక్టెడ్ లోడ్ ఇచ్చి డిమాండ్ ఫ్యాక్టర్ కనుక్కోమంటాడు, లేకపోతే కనెక్టెడ్ లోడ్ ఇచ్చి డిమాండ్ ఫ్యాక్టర్ ఇచ్చి ఎండి కనుక్కోమంటాడు, మ్యాక్సిమం డిమాండ్ అంటాడు, లేదా ఈ రెండు ఇచ్చి ఒకదానికి కనుక్కోమంటాడు. ఇక్కడ మొత్తం 3 వేరియబుల్స్ ఉన్నాయన్నమాట. ఈ 3 వేరియబుల్స్లో ఏవైనా 2 వేరియబుల్స్ ఇచ్చి థర్డ్ వన్ని కనుక్కోమని అంటాడు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అట్లే మనకి డిఫరెంట్ ఫార్ములాస్ అనమాట. సో ఆ ఫార్ములా బేస్ మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ ఫ్రేమ్ అవ్వడానికి అవకాశం. సో బేసిక్గా ఇవి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి నోట్స్ నీట్గా రాసేసుకోండి. ఇది రాసేసుకొని నేను మళ్ళీ దీనిలో ఎట్లా వస్తే ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జాంపుల్స్ కూడా డీటెయిల్గా డిస్కషన్ చేస్తా. ఫినిష్, క్లోజ్ అయిపోతుంది అది. ఎగ్జామ్లో ఒకవేళ వచ్చినా కూడా మీరు ఆడ ఎట్లా అడిగినా కూడా మీకు ఈజీగా డీల్ చేయగలుగుతారు. మహా అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి వీడియో నుంచి మహా అయితే ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. అంటే ఈ 15 డెఫినేషన్స్లోకించి నీకు ఏదైనా ఒక క్వశ్చన్ తగిలే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో కానీ చాలా ఇంట్రెస్టింగ్, తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏమున్నది, లోడ్ అని చెప్పేసి ఒక డెఫినేషన్ ఉందన్నమాట. లోడ్ అంటే ఏంటంటే ఎనీ ఎక్విప్మెంట్ దట్ కన్జ్యూమ్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ అ లోడ్. అంటే విద్యుత్ శక్తిపై ఆధారితమై నడిచేటువంటి ఏదైనా ఒక పరికరం లేదా ఒక యంత్రాన్నే మనము లోడ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఈ లోడ్ని ఎందులో మెజర్ చేస్తామంటే కిలోవాట్లలో ఇస్తామన్నమాట. అంటే కిలోవాట్ అనే కాదు, వాట్లలో కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఫ్యాన్ ఉన్నది, మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది. ఫ్యాన్ అంటే ఫ్యాన్ కూడా ఒక ఎలక్ట్రికల్ లోడ్ అని చెప్పొచ్చు కదా, ఎందుకంటే అది కూడా విద్యుత్ శక్తిని కదా కన్జ్యూమ్ చేసుకునేది. మరి ఇప్పుడు ఒక ఫ్యాన్ యొక్క రేటింగ్ ఎంత ఉంటుంది, 65 వాట్స్ అంటాం. బల్బ్ ఉంటుంది 40 వాట్ బల్బ్ అంటాం. వాట్, ఈ వాట్ యొక్క మల్టిపుల్ యూనిటే కిలోవాట్. అంటే కిలోవాట్ అంటే 1000 వాట్లను కలిపితే 1 కిలోవాట్ అంటాం. 1000 వాట్లు అని పెద్దగా రాసే బదులు 1 కిలోవాట్ అని రాసేస్తాం సింపుల్గా. సో కిలోవాట్లు ఇవ్వచ్చు, వాట్లలో ఇవ్వచ్చు, మెగావాట్లలో కూడా ఇవ్వచ్చు. మెగావాట్లు అంటే ఏంది, 1,00,000 వాట్లు. పది లక్షల వాట్లు. సో అది మెగావాట్. అంటే మనకి పవర్ స్టేషన్ లెవెల్లో చూసుకుంటే సాధారణంగా మెగావాట్లలోనే డిస్కషన్ ఉంటుంది. ఓకే, కానీ మామూలుగా అయితే యావరేజ్గా కిలోవాట్ గురించి డిస్కషన్ చేస్తే సరిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి కనెక్టెడ్ లోడ్ అని చెప్పేసి ఇంకొక డెఫినేషన్ ఉందన్నమాట. సో ఈ కనెక్టెడ్ లోడ్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ కంటిన్యూస్ రేటింగ్స్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కనెక్టెడ్ టు ద సప్లై. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అని అన్నాను. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంటే ఏంటి, లోడే కదా. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంటే లోడ్. సో ప్రతి లోడ్కి ఏముంటుంది, ఒక రేటింగ్ ఉంటుంది కదా. ప్రతి లోడ్కి ఒక రేటింగ్ ఉంటుంది, పవర్ రేటింగ్ ఉంటుంది. 40 వాట్ బల్బు, 60 వాట్ ఫ్యాను, 100 వాట్ టీవీ, ఆ వాటేజ్ ఉంటుంది కదా. ఆ వాటేజ్ అన్నిటినీ సమ్అప్ చేసేస్తే, అన్నిటిని కలిపేసి యాడ్ చేసేస్తే వచ్చేదే టోటల్ కనెక్టెడ్ లోడ్ అంటారనమాట. ఫర్ సమ్ కంటిన్యూస్ రేటింగ్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కనెక్టెడ్ టు ద సప్లై. అంటే సప్లై సిస్టమ్కి కనెక్ట్ చేయబడి ఉన్న టోటల్ లోడ్ యొక్క రేటింగ్స్ అన్నింటిని కలిపితే వచ్చేటిదే కనెక్టెడ్ లోడ్. సో లోడ్ అంటే కిలోవాటే కదా, అన్ని లోడ్ని కలిపినా కూడా నీకు కనెక్టెడ్ లోడ్ కూడా ఎట్లా ఉంటుంది, కిలోవాట్స్లోనే ఉంటుంది. సో ఈ వీడియో చూస్తున్న మీ అందరికి కూడా ఒక చిన్న అసైన్మెంట్ లాగా అనుకోండి. ఒక చిన్న ఈ వీడియో కింద కామెంట్ చేయాల్సి వస్తుంది మీరు. ఏంటిదంటే మీ ఇంట్లో కనెక్టెడ్ లోడ్ ఎంత ఉందో రాయాలి. కనెక్టెడ్ లోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా రూమ్ ఉంది, ఇక్కడ ఈ రూమ్లో ఏమున్నాయి, 1 2 3 4 ఒక 4 ట్యూబ్ లైట్లు ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఎంత, ఒక 4 ట్యూబ్లు ఉన్నాయి. సో ఇక్కడ నేను కనెక్టెడ్ లోడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. నా రూమ్లోని కనెక్టెడ్ లోడ్ 4 ట్యూబ్స్, ఈచ్ ట్యూబ్ 20 వాట్, మొత్తం 80 వాట్లు ట్యూబ్లకే పోయింది. ఒక చిన్న బల్బ్ ఉంది, 0 బల్బ్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 0 బల్బ్ ఉంది, ఇది ఒక 20 వాట్స్ ఉంటుంది అనుకుందాం. అంత ఉండదులే కానీ ఏదో 20 వాట్స్ ఉన్నది. ఒక ఫ్యాన్ ఉన్నది, ఒక ఫ్యాన్ 80 వాట్స్ ఉంటుంది. ఒక పీసీ ఉంది, ఒక కంప్యూటర్ ఉన్నది. కంప్యూటర్ రేటింగ్ ఎంత ఉంటుంది, లెట్స్ సే 220 వాట్స్ అనుకుందాం. సో 220 వాట్స్ కంప్యూటర్ రేటింగ్. ఒక స్పీకర్ సెట్ ఉంది, ఈ స్పీకర్ ఎంత, ఒక 100 వాట్స్ అనుకుందాం. 100 వాట్స్. సో నా రూమ్లో ఉన్నటువంటి లోడ్ ఇది అనమాట కంప్లీట్గా. ఇప్పుడు వీటన్నిటిని యాడప్ చేసేస్తంతా 80 + 20 100, 80 + 220 300, 400 500. సో టోటల్గా ఎంత ఉంది నా దగ్గర, 500 వాట్స్ అనేది నా రూమ్లో ఉన్నటువంటి టోటల్ కనెక్టెడ్ లోడ్. దీన్ని కిలోవాట్లో రాస్తే ఏమైపోతుంది, 0.5 కిలోవాట్ అని రాయొచ్చు కదా. ఎందుకంటే 1000 వాట్స్ని
ఒక కిలోవాట్ అని రాస్తాము. 500 వాట్స్ అంటే అందులో హాఫ్ కాబట్టి 0.5 కిలోవాట్ అని రాస్తాం. సో నా రూమ్లో ఉన్నటువంటి కనెక్టెడ్ లోడ్ ఎంత? 0.5 కిలోవాట్. కానీ దీంట్లో ఇప్పుడు ఈ కిలోవాట్లలో చూసుకుంటే నేను మొత్తము ఉన్నటువంటి టోటల్ 500 వాట్స్ నేను ఇప్పుడు ఈ క్షణంలో నేను వాడడం లేదు. నేను కేవలము ఈ ట్యూబ్స్ మాత్రమే ఆన్ ఉన్నాయి. జస్ట్ ఈ 80 వాట్ల ట్యూబ్ మాత్రమే కేవలం ఇప్పుడు ఆన్లో ఉంది అనమాట. కానీ ఇక్కడ స్టూడెంట్స్ ఏం కన్ఫ్యూజ్ అవుతుంటారంటే సమ్ ఆఫ్ ఆల్ కంటిన్యూస్ రీడింగ్స్ ఆఫ్ ఆల్ ఎక్విప్మెంట్స్ కనెక్టెడ్ టు ద సప్లై అన్నారు. సార్ మరి ఇప్పుడు సప్లైకి కేవలం లైట్స్ మాత్రమే కనెక్ట్ చేసి ఉన్నాయి కదా, మరి దాన్ని కనెక్టెడ్ లోడ్ లెక్క తీసుకోలేమా అంటే అది కాదండి. అసలు ఏవైతే ఇన్స్టాల్ చేసి పెట్టినామో, ఏదైతే ఇక్కడ రెడీగా ఉన్నాయో పవర్ కన్జ్యూమ్ చేసుకోవడానికి, వాటినే టోటల్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఏవి కనెక్ట్ ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ ఏవి నడుస్తున్నాయి అన్నది దాంతో సంబంధం లేదు. అసలు ఏవేవి అవైలబుల్ ఉన్నాయి, టోటల్ నీ రూమ్ యొక్క సామర్థ్యం ఎంత, ఎంత కెపాసిటీ ఉంది, ఎంత పవర్ కెపాసిటీ ఉంది, మొత్తం పవర్ కన్జ్యూమ్ చేసుకునేటువంటి కెపాసిటీ నీ రూమ్లో ఉన్నదంటే టోటల్ కనెక్టెడ్ లోడ్. సో ఇది ఒక సాధారణంగా వచ్చేటువంటి డౌట్ని క్లారిఫై చేస్తున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాక్సిమం డిమాండ్. మ్యాక్సిమం లోడ్ అకరింగ్ ఇన్ ఎ గివెన్ టైం పీరియడ్. గివెన్ టైం పీరియడ్ అంటే ఏంటంటే నేను ఒక టైం పీరియడ్ తీసుకుంటాను. ఆ టైం పీరియడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు అనుకుందాం. ఒక రోజు మొత్తాన్ని కూడా నా రూమ్లో నేను కనెక్ట్ చేస్తున్నటువంటి లోడ్ అంటే నేను వాడుతున్నటువంటి లోడ్ ఇప్పుడు కనెక్టెడ్ లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను వాడుతున్నాను. ఎంత వాడుతున్నాను? పొద్దుగాల పూట అసలు ఏమీ ఆన్ ఉండదు, కేవలం ఒక ఫ్యాన్ ఆన్ ఉంటుంది. అంటే ఒక 80 వాట్స్ మాత్రమే ఉంటుంది. మార్నింగ్ లేచిన తర్వాత ఆ ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేస్తాను. తర్వాత అసలు ఏం వాడుతున్నాను? 0 వాట్స్ వాడుతున్నాను. కనెక్టెడ్ లోడ్ ఉన్నది కానీ నేను యూజింగ్ ఎంత? 0. తర్వాత కొద్దిసేపు అయిపోయిన తర్వాత వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఓన్లీ లైట్స్ ఆన్ చేసేస్తాను. ఓకే, లైట్స్ మొత్తం ఆన్ చేసేస్తే ఎంత అయిపోతుంది నాకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రాద్దాం. మార్నింగ్ ఎంత? 80 వాట్స్ అంటే 0.08 కిలో వాట్స్. ఆ తర్వాత 0. కొద్దిసేపు అయినాక వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు కేవలం ట్యూబ్ లైట్స్ మాత్రమే యూజ్ చేస్తాను. లేదా టోటల్ 0 బల్బ్ కూడా వాడదాం అనుకుందాం. 80 + 20 100 వాట్స్. 100 వాట్స్ అంటే 0.1 కిలో వాట్స్ యూజ్ చేసేటప్పుడు. తర్వాత ఏమైపోతుంది? కొద్దిసేపు అయినాక నాకు వేడేస్తుంది కాబట్టి నేను ఫ్యాన్ కూడా ఆన్ చేస్తాను. ఫ్యాన్ కూడా ఆన్ చేసేస్తే ఏమైపోతుంది? లైట్స్తో పాటు రికార్డింగ్ చేసేటప్పుడు ఓకే 100 వాట్స్ ప్లస్ 180 వాట్స్ అంటే 0.18 కిలో వాట్ అయిపోయింది మనకి. ఏంది? ఒక టైం మధ్యాహ్నంకి వచ్చేసరికి నా కనెక్టెడ్ లోడ్ వచ్చేసి ఇంత అయిపోయింది. ఆ తర్వాత ఏం చేస్తాను? ఈ లైట్స్ అన్నీ ఆన్ ఉంటే సడన్గా నా కంప్యూటర్లో ఏదో చెక్ చేయాలి, వీడియో క్లారిటీ కరెక్ట్గా వస్తుందా లేదని చెప్పి నేను సిస్టమ్ కూడా ఆన్ చేస్తాను. సో ఇప్పుడు ఏమైపోయింది? 180 వాట్స్ ప్లస్ 220 వాట్స్ ఏమైపోయింది? 400 వాట్స్ అయిపోయింది. 400 వాట్స్ అంటే 0.4 కిలో వాట్. కొద్దిగా అయినాక నేను మళ్ళీ లైట్స్ గిట్ల అన్నీ ఆఫ్ చేసేస్తాను. ఓన్లీ కేవలం ఫ్యాను కంప్యూటర్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే నేను ఎడిటింగ్ చేసుకుంటాను కాబట్టి. సో అప్పుడు నేను స్పీకర్స్ కూడా కనెక్ట్ చేద్దాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇదేమైపోయింది? ఇది కూడా 0.4 కిలో వాట్ 400 వాట్స్ అయిపోతుంది అనమాట. 80 + 220 300, స్పీకర్ ఒకటి 100 0.4 కిలో వాట్. కొద్దిగా స్పీకర్ ఆఫ్ చేసేస్తాను 0.3 అయిపోతుంది. తర్వాత 0.1 కిలో వాట్. సో అట్లా ఒక రోజు మొత్తంలో కూడా డిఫరెంట్ టైం పీరియడ్లో నేను ఏమేమి వాడుతున్నాను, ఏమేమి యూజ్ చేస్తున్నాను అనేది నేను ఒక క్యాల్కులేషన్ చేస్తే ఆ మొత్తం రోజులో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక టైంలో మాత్రం నేను మ్యాక్సిమం లోడ్ యూజ్ చేస్తున్నాను. నేను నా దగ్గర ఉన్నటువంటి లోడ్లో మ్యాక్సిమం నేను వాడుతున్నాను. ఎంత వాడుతున్నాను చూడండి. ఇక్కడ మ్యాక్సిమం లోడ్ ఎంత కనిపిస్తుంది మీకు? ఒక రోజు మొత్తం కూడా నేను వేస్తే ఒక 0.4 కిలో వాట్ అనేది నీకు మ్యాక్సిమం నెంబర్ కనిపిస్తుంది. అంటే ఆ ఇచ్చిన టైం పీరియడ్లో నేను నా దగ్గర అవైలబుల్ కనెక్టెడ్ లోడ్లో నేను ఎంత యూజ్ చేస్తున్నాను మ్యాక్సిమం. మేబీ కొన్ని సందర్భాల్లో ఒకవేళ చుట్టాలు ఇట్లా అందరూ ఎవరైనా వచ్చారనుకో, నా ఇంటి దగ్గర ఉన్న ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, టీవీలు, కంప్యూటర్లు అన్నీ ఆన్ చేసేస్తా. అప్పుడు కొన్ని సందర్భాలలో ఏమైపోతుంది? 0.5 అంటే నా కనెక్టెడ్ లోడ్ ఎంత ఉందో నేను మ్యాక్సిమం కూడా అంతే యూజ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో మనకి మామూలుగా మ్యాక్సిమం డిమాండ్ అనేది కనెక్టెడ్ లోడ్కి ఈక్వల్ కాదనమాట. అవుతుంది మరి ఇప్పుడు అవుతుంది కదా సార్. ఇప్పుడు నేను అన్నీ ఆన్ చేసేస్తే ఎట్లా మరి? నా మ్యాక్సిమం డిమాండ్ కనెక్టెడ్ లోడ్కి ఈక్వల్ అయినట్టే కదా. ఒక ఇంటి లెవెల్ వరకు, ఒక ఇంటి వరకు అవుతుంది. కానీ ఒక 10 ఇండ్లు తీసుకోండి, ఒక రాష్ట్రం మొత్తం తీసుకోండి, అందరూ వాళ్ళ ఇంట్లో ఉన్న కంప్లీట్ లోడు ఏదో ఒకటే టైంలో అందరూ ఆన్ చేస్తారా? చేయరు కదా, అది కుదరదు. సో ప్రాక్టికల్గా అది కుదరదు అనమాట. సో ప్రాక్టికల్గా చూసుకుంటే అంటే పవర్ సిస్టమ్ లెవెల్, ఒక పవర్ స్టేషన్ లెవెల్లో చూసుకుంటే ఎప్పుడైనా కానీ మనకి మ్యాక్సిమం డిమాండ్ అనేది ఆల్వేస్ లెస్ దెన్ కనెక్టెడ్ లోడ్. ఇక్కడ రాసుకోండి ఈ పాయింట్. మ్యాక్సిమం డిమాండ్ అనేది ఎప్పుడైనా కానీ కనెక్టెడ్ లోడ్ కంటే తక్కువగానే ఉంటుంది. ఏది? పవర్ సిస్టమ్ లెవెల్లో. నా ఇంటి వరకు తీసుకుంటే నా ఇంట్లో కనెక్టెడ్ లోడ్ 500 వాట్స్, నేను యూజ్ చేస్తుంది మ్యాక్సిమం డిమాండ్ కూడా 500 వాట్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇది నా ఇల్లు వరకు మాత్రమే, ఎందుకంటే ఇక్కడ ఉన్న లోడ్స్ అన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి. మరి ఇప్పుడు పక్కింట్లో వాళ్ళు కూడా ఇదే టైంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని లోడ్స్ ఆన్ చేస్తారని ఉందా? లేదు కదా. సో అందుకని అనమాట ఎప్పుడైనా కానీ మ్యాక్సిమం డిమాండ్ అనేది కనెక్టెడ్ లోడ్లో తక్కువగా ఉంటుందండి, కనెక్టెడ్ లోడ్ కన్నా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ డిమాండ్ ఫ్యాక్టర్ అనబడే కాన్సెప్ట్. ఈ డిమాండ్ ఫ్యాక్టర్ ఏమంటుందనంటే ఓకే
మ్యాక్సిమం డిమాండ్ వాడుకుంటున్నావు. సో నీ దగ్గర టోటల్గా కనెక్ట్ అయినటువంటి లోడ్లో ఎంత లోడ్ని నువ్వు మ్యాక్సిమంగా వాడుకుంటున్నావు, ఎంత శాతం వాడుతున్నావు అనేదే మ్యాక్సిమం డిమాండ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో కనెక్టెడ్ లోడ్ వచ్చేసి 1000 వాట్స్ ఉంది అనుకుందాం. ఎంత ఉంది? 1000 వాట్స్ లోడ్ నా దగ్గర ఉంది. కానీ ఆ రోజు మొత్తం కూడా పొద్దుగాలు పూట 10 వాట్లు, 100 వాట్లు, తర్వాత 200 వాట్లు, తర్వాత పెంచుతుంది తగ్గుతుంది, లోడ్ పెరుగుతుంది తగ్గుతుంది. మధ్యాహ్నం ఎప్పుడో ఒక టైంలో నేను మ్యాక్సిమం డిమాండ్ నేను వాడేది మ్యాక్సిమం ఉంటుందన్నమాట. ఎంత ఒక 800 వాట్స్ వాడతానమాట మ్యాక్సిమంగా, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్. సో నా ఇంటి యొక్క డిమాండ్ ఫ్యాక్టర్ ఎట్లా ఉంటుంది? నా డిమాండ్ ఫ్యాక్టర్ అంటే మ్యాక్సిమం ఎంత వాడుతున్నాను? 800 వాట్స్. టోటల్గా ఎంత ఉంది? 1000 వాట్స్. సో ఇంటూ 100 చేసేస్తే నీకు ఎంత వస్తుంది? ఇది 80% వస్తుంది. అంటే ఇంటూ 100 చేస్తే నీకు పర్సెంటేజ్లో వస్తుంది. లేదంటే ఇది ఎంత అయిపోయింది నీకు? ఇది 0.8 అయిపోయింది డిమాండ్ ఫ్యాక్టర్. ఈ డిమాండ్ ఫ్యాక్టర్ ఇంటూ 100 చేసేస్తే ఏమైపోయింది? 80% అయిపోతుంది అనమాట. అంటే నా దగ్గర ఉన్నటువంటి టోటల్ కనెక్టెడ్ లోడ్లో నేను 80% నేను మ్యాక్సిమం వాడగలుగుతున్నాను అనమాట. అది డిమాండ్ ఫ్యాక్టర్ అనమాట. డిమాండ్ ఫ్యాక్టర్ యొక్క మీనింగ్ అదే అనమాట. అయితే మరి మా ఇంట్లో మ్యాక్సిమం డిమాండ్ ఎట్లుంది, నేను ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి సార్ అని అంటే, ఇప్పుడు మన ఇంటికి మీటర్ ఉంటుంది కదా, కరెంట్ మీటర్, ఎనర్జీ మీటరు. సో ఈ ఎనర్జీ మీటర్లో చూసుకుంటా డిస్ప్లే దగ్గరకు వెళ్ళండి. ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు వెంటనే అదే చేయాల్సిన పని అదొకటే అనమాట. ఏంటంటే మీ ఎనర్జీ మీటర్ డిస్ప్లే దగ్గరికి వెళ్తే అక్కడ మీకు 2 రకాల రీడింగ్స్ ప్రతి 10 సెకండ్లకు ఒకసారి షఫల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఒక రీడింగ్ ఏమొస్తుంది అంటే KWH అని కూడా ఒక రీడింగ్ వస్తుంది అనమాట. ఈ KWH అంటే ఏంటంటే మీరు ఎన్ని యూనిట్లు వాడుకున్నారో ఆ మీటర్ పెట్టిన కాడి నుంచి అని చూపించేది అనమాట. సో అదే మన రీడింగు, మనం బిల్లు తీసేది కూడా ఈ KWH రీడింగ్ ఏదైతే ఉందో దాని మీదనే తీస్తాం అనమాట. సో ఇంకొక రీడింగ్ వస్తుంది తర్వాత మళ్ళీ ఏముంటుందంటే కేవలం KW అని మాత్రమే ఉంటుంది అనమాట. KW అని ఉంటుంది. కొన్ని మీటర్లలో ఇక్కడ పైన MD అని కూడా చూపిస్తుంది అనమాట. కానీ KW ఉంటుంది సాధారణంగా ఏ మీటర్లో అయినా. కానీ ఈ KW MD అంటే ఏంటంటే ఇదే నీ మ్యాక్సిమం డిమాండ్. నీ మీటర్ కూడా ఏం చేస్తుంది అంటే ప్రతి నెలలో మ్యాక్సిమం డిమాండ్ అనేది తీస్తూనే ఉంటుంది అనమాట అది. సో మీ ఇంట్లో మ్యాక్సిమం డిమాండ్ ఎంత ఉంది అని కూడా అది రికార్డ్ చేస్తుంది. ఎంత సాధారణంగా 1.09 లేకపోతే 0.8 0.6 మీరు ఎంత కనెక్ట్ చేసుకున్నారో కిలో వాట్లలో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మన మ్యాక్సిమం డిమాండ్ కూడా కిలో వాట్లలో ఉంటుంది యూనిట్. ఇక్కడ రాశాను కదా, ఓకే. సో మనకి మీటర్లో వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఫస్ట్ మీ ఇంట్లో ఉన్నటువంటి కనెక్టెడ్ లోడ్ని క్యాలిక్యులేట్ చేయండి. మీ ఇంట్లో ఉన్న అన్ని ట్యూబ్ లైట్లు, టీవీలు, ఫ్యాన్లు రీడింగ్స్ చూడండి. చూసిన తర్వాత ఒకసారి మీ కరెంట్ మీటర్ దగ్గరికి వెళ్ళి మీ మ్యాక్సిమం డిమాండ్ ఎంత ఉందో చూడండి. మీ మ్యాక్సిమం డిమాండ్ మీకు తెలిసిపోతుంది. సో మనకి డిమాండ్ ఫ్యాక్టర్ ఎంత ఉందో మీరు కింద కామెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఓకే. సో ఈ వీడియో కింద మీ డిమాండ్ ఫ్యాక్టర్ ఎంతనో క్యాలిక్యులేట్ చేసి చెప్పండి మీరు, ఓకే. రైట్, మీకు డిమాండ్ ఫ్యాక్టర్ =1 వస్తుందా, >1 వస్తుందో ఏదో తెలిసిపోతుంది. సో ఈ డిమాండ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆల్వేస్ <1 ఉంటుంది అనమాట. ఎందుకు ఆల్వేస్ <1? మ్యాక్సిమం డిమాండ్ అనేది కనెక్టెడ్ లోడ్ కంటే ఎప్పుడు తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నీకు డిమాండ్ ఫ్యాక్టర్ అనేది <1 ఉంటుంది. ఒకవేళ మ్యాక్సిమం డిమాండ్ కనెక్టెడ్ లోడ్ 2 ఈక్వల్ అయితే కనుక నీకు డిమాండ్ ఫ్యాక్టర్ 1 వచ్చేది. కానీ నిజానికి అది కుదరదు అనమాట. ఒక ఇంటి వరకు కుదురుతుందేమో కానీ ఓవరాల్ ఒక జనరేటింగ్ స్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక జనరేటింగ్ స్టేషన్ ఎన్ని వేల ఇళ్ళకి ఇస్తుంటుంది పవర్ సప్లై. సో అట్లా మనం క్యాలిక్యులేట్ చేయడానికి కుదరదు అనమాట, రైట్. నెక్స్ట్ చూడండి, యావరేజ్ లోడ్ అనమాట ఒక కాన్సెప్ట్ అనమాట. యావరేజ్ లోడ్ అంటే ఏంటంటే ఇక్కడ చూసినాను నేను ఆల్రెడీ. నేను పొద్దుగాల పూట ఇంత, కొద్దిగా ఇంత, తర్వాత లోడ్ పెరుగుతుంది తగ్గుతుంది. అట్లా నేను ఒక రోజు మొత్తం కూడా నేను ఎప్పుడు ఒక లెవెల్ లోడ్ యూజ్ చేయట్లేదు. ఎప్పుడు చూడు ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ, నా రిక్వైర్మెంట్ బట్టి, టైంను బట్టి, నా యూజ్ని బట్టి, నా వీలుని బట్టి కొన్నిసార్లు లోడ్ చేస్తున్నాను, ఆఫ్ చేస్తున్నాను. సో కాన్స్టెంట్గా లేదనమాట. నేను వాడుతున్నటువంటి కనెక్ట్ చేసినటువంటి లోడు ఒక ఫిక్స్డ్ కాన్స్టెంట్గా లేదు, చేంజ్ అవుతూ ఉన్నది. మరి చేంజ్ అవుతున్నటువంటి లోడ్లో మనకి అనాలిసిస్ చేయాలంటే కొన్నిసార్లు ఇబ్బంది వస్తుంది. కాబట్టి నేను యావరేజ్గా మనం అంటాం కదా, సార్ యావరేజ్గా ఎంత వస్తుందో చెప్పండి సార్. నేను అంటాను, మీరు ఫోన్ చేసి నాకు కట్ ఆఫ్ అడుగుతుంటారు అందరు స్టూడెంట్స్, సార్ కట్ ఆఫ్ ఎంత వస్తుంది సార్, ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అంటే యావరేజ్గా చెప్పమంటారు. కనీసం యావరేజ్గానే చెప్పండి సార్, అందాజు చెప్పండి సార్ అని అంటారు కదా. అది యావరేజ్ లోడ్ కావాలి. యావరేజ్ లోడ్ కావాలంటే ఏం చేయాలని అంటే ఆ రోజు మొత్తంలో కూడా టోటల్ ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకున్నామో, కన్జ్యూమ్డ్ ఆర్ జనరేటర్ దగ్గర నుంచి మాట్లాడితే ఎంత జనరేట్ చేసినాం, లోడ్ దగ్గర నుంచి మాట్లాడితే ఎంత కన్జ్యూమ్ చేసుకున్నాం. మనకి ఎగ్జామ్లో కూడా ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ T అవర్స్ అని అనొచ్చు, ఎనర్జీ జనరేటెడ్ ఇన్ T అవర్స్ అనొచ్చు. రెండింటి లేదన్నా కూడా కరెక్టే అనమాట. సో ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఆర్ జనరేటెడ్ ఇన్ T అవర్స్. T అవర్స్ అంటే T అనబడే కొన్ని గంటలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు అన్నాను అనుకోండి, T = 24 అవర్స్ అంటే ఒక రోజు. అంటే ఒక రోజులో నువ్వు ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకున్నావు, ఎన్ని యూనిట్లు వాడుకున్నావు. కిలోవాట్ అంటే ఏంది? 1 కిలోవాట్ అంటే యూనిటే కదా. సో ఎన్ని యూనిట్ల కరెంటు వాడుకున్నావు డివైడెడ్ బై ఎన్ని గంటలు ఉన్నాయి. KWHలో ఏముంది? కిలోవాట్ ఇంటూ హవర్. హెచ్ అంటే టైమే కదా. కింద చూడండి డినామినేటర్లో ఏముంది? టైం, హవర్ కొట్టేస్తే ఏం మిగిలిపోతుంది?
కిలోవాటే కదా మీకు మిగిలేది. చూడండి ఇగో కిలోవాట్ హవర్, కింద టైం హవర్, ఈ లోడ్ ఫ్యాక్టర్ ప్రకారం హెచ్హెచ్ కొట్టేస్తే ఎంత కిలోవాట్. అంటే నీకు ఏమొచ్చింది, లోడే కదా నీకు వచ్చింది. ఇది యావరేజ్ లోడ్ అంటే ఇదన్నమాట. ఓకే, యావరేజ్ లోడ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ ఫార్ములా ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఈ యావరేజ్ లోడ్ ఏదైతే ఉందో ఇది మనం తీసుకుంటున్నటువంటి టైం టీ, ఈ టీ అనేది ఎన్ని గంటలు తీసుకుంటాం అనే దాన్ని బట్టి మీకు సాధారణంగా 3 రకాలుగా యావరేజ్ లోడ్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఏంటా 3 రకాల యావరేజ్ లోడ్ అంటే, సపోజ్ మనం తీసుకున్నటువంటి టీ ఏదైతే ఉందో 24 అవర్స్ ఉంటే కనుక 24 అవర్స్ టీ ఈజ్ ఈక్వల్ టు 24 అవర్స్ అంటే అది ఒక రోజే కదా. సో దీన్ని ఏమంటారంటే డైలీ యావరేజ్ లోడ్ అంటారు అనమాట. ఏమంటారు, డైలీ యావరేజ్ లోడ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఒకవేళ టైం అనేది 720 గంటలు తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఏమంటారంటే మంత్లీ యావరేజ్ లోడ్. అంటే ఒక నెలలో 30 రోజులు, రోజుకి 24 గంటలు చేస్తే 720 కదా, మంత్లీ యావరేజ్ లోడ్ అని అంటారు అనమాట. రాసుకోండి, ఇట్లా కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతారు అనమాట. నెక్స్ట్ టైం ఈజ్ ఈక్వల్ టు 8760 గంటలు, 8760 గంటలు చేస్తే కనుక టీ కనుక తీసుకుంటే దీన్ని ఏమంటారంటే ఇది యాన్యువల్ లోడ్ కర్వ్ అంటారు అనమాట. ఎందుకంటే ఒక సంవత్సరంలో నీకు 8760 గంటలు ఉంటాయి అన్నమాట. యాన్యువల్ లోడ్, యాన్యువల్ యావరేజ్ లోడ్ అని కూడా అంటారనమాట. యాన్యువల్ యావరేజ్ లోడ్ అని పిలుస్తారనమాట. అర్థమైందా? సో ఆ టీ అనేది ఏదైనా కావచ్చు. సాధారణంగా మనం ఎగ్జామ్స్లో చూసుకుంటే మీకు డైలీ యావరేజ్ లోడ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఓకే, సో ఒక రోజులో 24 అవర్స్లో ఎంత ఎనర్జీ జనరేషన్ చేసినావో లేదా ఎంత యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్ చేసినావో డివైడెడ్ బై ఎంత టైము. ఎనర్జీ బై టైం అంటే పవర్. పవర్ అంటే ఏంటిది, మన యావరేజ్ లోడే కదా, కిలోవాట్. రైట్. నెక్స్ట్ లోడ్ ఫ్యాక్టర్. ఓకే సార్, యావరేజ్ లోడ్ వచ్చేసింది, వెరీ గుడ్. ఇప్పుడు నా యావరేజ్ లోడ్ అనేది, ఓకే, నా యావరేజ్ లోడ్ అనేది నా మ్యాక్సిమం డిమాండ్లో ఎంత. ఎప్పుడైనా కానీ మ్యాక్సిమం డిమాండ్ అంటే ఎక్కువగానే ఉంటుంది. మ్యాక్సిమం డిమాండ్ ఎప్పుడైనా కూడా ఎక్కువనే ఉంటుంది. యావరేజ్ అంటే ఒక రోజు మొత్తం కూడా నేను వాడుకుందా అంటే టోటల్గా యావరేజ్ తీస్తే ఎంత. అయితే ఈ యావరేజ్ లోడ్ వాల్యూ వచ్చింది కదా, అది నా మ్యాక్సిమం డిమాండ్లో ఎంత శాతం ఉందన్నది ఈ లోడ్ ఫ్యాక్టర్ అనమాట. అందుకే యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం డిమాండ్ అని రాస్తారనమాట. దీన్ని ఒకవేళ ఇంటూ 100 మల్టిప్లై చేస్తే నీకు లోడ్ ఫ్యాక్టర్ అనేది పర్సంటేజ్లో వస్తుంది. సాధారణంగా పర్సంటేజ్తో అవసరం ఉండదు. ఓకే, సో యావరేజ్ లోడ్ బై మ్యాక్సిమం డిమాండ్ అంటే అది అనమాట. సో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ యావరేజ్ లోడ్ ఏదైతే ఉందో ఈ యావరేజ్ లోడ్ అనేది మ్యాక్సిమం డిమాండ్ కన్నా తక్కువగానే ఉంటుంది. యావరేజ్ లోడ్ ఆల్వేస్ లెస్ దెన్ మ్యాక్సిమం డిమాండ్. సో యావరేజ్ లోడ్ అనేది ఆల్వేస్ లెస్ దెన్ మ్యాక్సిమం డిమాండ్ అయితే మనకి ఈ లోడ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఈ లోడ్ ఫ్యాక్టర్ కూడా ఆల్వేస్ లెస్ దెన్ 1, ఆల్వేస్ లెస్ దెన్ 1 అనమాట. గుర్తుపెట్టుకోండి, లోడ్ ఫ్యాక్టర్ కూడా ఆల్వేస్ లెస్ దెన్ 1. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఎగ్జామ్లో అడుగుతారు అనమాట. ఓకే, డిమాండ్ ఫ్యాక్టర్ కూడా ఆల్వేస్ లెస్ దెన్ 1, లోడ్ ఫ్యాక్టర్ కూడా ఆల్వేస్ లెస్ దెన్ 1. ఎందుకనంటే మనం యావరేజ్గా వాడేటువంటి లోడ్ మ్యాక్సిమం డిమాండ్కి ఈక్వల్ అవ్వలేదు. మ్యాక్సిమం డిమాండ్కి ఈక్వల్ అవ్వలేదు అని అంటే యావరేజ్ లోడ్ అంటే ఏంది, యావరేజ్ లోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 24 అవర్స్ తీసుకున్నాం అనుకోండి, 24 అవర్స్ టైం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు డైలీ యావరేజ్ లోడ్, అప్పుడు మనం దాని మీద క్యాలిక్యులేట్ చేసేటువంటి లోడ్ ఫ్యాక్టర్ని డైలీ లోడ్ ఫ్యాక్టర్ అంటాం అనమాట. అంటే ఏంటంటే యావరేజ్ లోడ్ ఈక్వల్ టు మ్యాక్సిమం డిమాండ్ ఏంటంటే ఆ రోజు మొత్తం కూడా నువ్వు మ్యాక్సిమం డిమాండ్తోనే వాడుతున్నావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో తీసుకుందాం, నా ఇంట్లో మ్యాక్సిమం ఎంత ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లోని మ్యాక్సిమం డిమాండ్ లెటర్సే 4.4 కిలోవాట్ అనుకుందాం, 400 వాట్స్. అంటే నేను రోజంతా పొద్దుగా లేచిన నుంచి రాత్రి దాకా 24 అవర్స్ మొత్తం కూడా నా ఇంట్లో ఉన్న లోడ్లు మొత్తం ఆన్ చేసేసి ఏందన్నట్టు నా యావరేజ్ లోడ్ కూడా నా మ్యాక్సిమం లోడే కదా. ఎందుకంటే యావరేజ్ అంటే ఏంటి, ఒక రోజంతా ఆ ఇచ్చినటువంటి టైం పీరియడ్లో నీకు యావరేజ్గా అకరవుతున్నటువంటి లోడ్ ఎంత. మనకి రియల్గా మనకి వేరీ అవుతుంది లోడ్, ఎప్పుడు కాన్స్టెంట్ ఉండట్లేదు కాబట్టి యావరేజ్ ఇస్తున్నాం. ఒకవేళ రోజంతా నేను కాన్స్టెంట్గా ఒకటే లోడ్ మ్యాక్సిమం లోడ్ వాడుతున్నాం అనుకోండి, అప్పుడు నా యావరేజ్ లోడే నా మ్యాక్సిమం లోడ్ కదా, మీనింగ్ అదే అనమాట. ఓకే, సో ఎప్పుడైతే యావరేజ్ లోడ్ అనేది మ్యాక్సిమం డిమాండ్కి ఈక్వల్ అవుతుందో అప్పుడు లోడ్ ఫ్యాక్టర్ 1 అవుతుంది. మనం ఎప్పుడైనా కానీ లోడ్ ఫ్యాక్టర్ అనేది హై 1కి దగ్గరగా ఉండాలనే కోరుకుంటాం అనమాట. ఎందుకు ఏంటనేది చూద్దాం. అయితే యావరేజ్ లోడ్ యొక్క ఫార్ములా వచ్చేసి ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఆర్ జనరేటెడ్ ఇన్ T అవర్స్ డివైడెడ్ బై T అవర్స్. సో దీన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పడేస్తే ఏమైపోతుంది, లోడ్ ఫ్యాక్టర్ యొక్క ఫార్ములా ఇట్లా మాడిఫై అవుతుంది. ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఆర్ జనరేటెడ్ ఇన్ T అవర్స్ కిలోవాట్ డివైడెడ్ బై ఈ కింద టైం కింద డినామినేటర్కి వచ్చేస్తుంది. ఆల్రెడీ ఆ మ్యాక్సిమం డిమాండ్ ఉంది, మ్యాక్సిమం డిమాండ్ ఇంటూ T అవర్స్ అయిపోతుంది. మరి దీన్ని మ్యాథమెటికల్గా కాకుండా ఈ కాన్సెప్ట్ ఏముంది ఇలా రాయడంలో నీకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏందన్నది ఒకసారి ఆలోచిస్తే నీకు ఈ ఫార్ములా ఈజీ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, లోడ్ ఫ్యాక్టర్ ఏమంటుందనంటే
టీ అవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీ ఈజ్ ఈక్వల్ టు 24 అవర్స్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే డైలీ లోడ్ ఫ్యాక్టర్ అంటారు. 720 అవర్స్ తీసుకుంటే మంత్లీ లోడ్ ఫ్యాక్టర్, యాన్యువల్ లోడ్ ఫ్యాక్టర్ అంటారు. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 24 అవర్స్ తీసుకుందాం అనుకుందాం. ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఆర్ జనరేటెడ్ ఇన్ 24 అవర్స్ అంటే ఒక రోజులో నువ్వు ఎన్ని యూనిట్లు కాల్చుకున్నావు, అంతేనా? ఒక రోజులో నేను ఎన్ని యూనిట్లు కాల్చుకున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నా యావరేజ్ ఒక రోజులో నేను ఎన్ని యూనిట్లు కాల్చుకున్నానంటే లెట్ అస్ సే నేను 2 యూనిట్లు కాల్చిన. ఒక రోజంతా కూడా నేను న్యాచురల్గా ఇప్పుడు ఈరోజు నేను 2 యూనిట్లు కాల్చిన. ఎప్పుడు నా లోడింగ్ ప్యాటర్న్ ఇట్లా ఉన్నప్పుడు, పొద్దుగాల 0.8 ఇట్లా మధ్యలో 0.4 ఇట్లా అయినప్పుడు ఈ రోజు మొత్తాన్ని కూడా నేను 2 యూనిట్లు కరెంట్ కాల్చిన అనమాట. మన మీటర్ మీద చూస్తే 2 యూనిట్లు తిరిగింది. ఒకవేళ నేను ఇందాక చెప్పినా కదా, పొద్దున్నుంచి రాత్రి దాకా మొత్తం 24 అవర్స్ మొత్తం కూడా నా ఇంట్లో ఉన్నటువంటి టోటల్ లోడ్ మ్యాక్సిమం లోడ్ కనెక్ట్ చేసి పెట్టేసి నా మ్యాక్సిమం డిమాండ్ ఎంత ఉంది, 0.4 ఉంది. అదే 0.4 నేను రోజంతా వాడిన అనుకోండి, 24 అవర్స్ మొత్తం కూడా అదే 0.4 వాడిన అనుకోండి, అప్పుడు నేను ఎంత కన్జ్యూమ్ చేసుకుంటా? ఆబ్వియస్లీ ఎక్కువనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే నేను అట్లా వాడుకుంటే 4 యూనిట్స్ కన్జ్యూమ్ చేసుకుంటానేమో. ఒకవేళ నేను మ్యాక్సిమం కెపాసిటీ మ్యాక్సిమం డిమాండ్ దగ్గర వాడుకుని ఉంటే నేను 4 యూనిట్స్ వాడుకునేవాడిని. బట్ యాక్చువల్గా వేరీ అవుతుంది కాబట్టి, ఎప్పుడు కాన్స్టెంట్గా వాడట్లేదు కాబట్టి నేను ఎంత వాడుతున్నాను, 2 యూనిట్సే వాడినాను. సో నేను ఎంత వాడుతున్నానో యాక్చువల్గా ఎంత వాడే కెపాసిటీ నా దగ్గర ఉంది అనేది చేస్తేనే ఎంత. ఇప్పుడు ఇది 1/2 కదా, 2 1 2 2 1/2 అంటే 0.5 పర్సెంటేజ్లో రాయాలంటే 50%. సో దీనిని ఏమంటారంటే లోడ్ ఫ్యాక్టర్ అంటారనమాట. అంటే నీ దగ్గర ఎంత కెపాసిటీ ఉంది, ఆ కెపాసిటీలో నువ్వు ఎంత వాడుతున్నావు అనేది లోడ్ ఫ్యాక్టర్. నీ దగ్గర ఎంత కెపాసిటీ ఉంది, ఒక రోజులో 4 యూనిట్లు కన్జ్యూమ్ చేసుకోదగిన కెపాసిటీ నీ దగ్గర ఉంది, కానీ నువ్వు ఎంత కన్జ్యూమ్ చేసుకుంటున్నావు, 2 యూనిట్లు మాత్రమే కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జనరేటింగ్ స్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఒక జనరేటింగ్ స్టేషన్ యొక్క రేటింగ్ కెపాసిటీ ఎలా ఉంటుందనంటే మ్యాక్సిమం డిమాండ్ మీదనే ఉంటుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఒక పాయింట్ రాసుకోవాలన్నమాట. మనకి ఒక ఏరియాలో జనరేటింగ్ స్టేషన్ సెటప్ చేసే ముందు ఆ ఏరియాలో మ్యాక్సిమం లోడ్ ఎంత ఉందన్నది క్యాల్కులేట్ చేస్తారనమాట. మ్యాక్సిమం డిమాండ్ ఎంత ఉందన్నది చూస్తారన్నమాట. సో ఈ మ్యాక్సిమం డిమాండ్ పైననే మనం ఒక జనరేటర్ యొక్క కెపాసిటీని డిసైడ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ రాయండి, it is used for deciding generating station capacity. జనరేటింగ్ స్టేషన్ యొక్క పవర్ కెపాసిటీ, దాని యొక్క లోపల ఉన్న జనరేటర్ యొక్క రేటింగ్ అనేది ఆ ఏరియాలో మ్యాక్సిమం డిమాండ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం డిమాండ్ అంటే ఆ పేరులోనే ఉంది. ఒక కన్జ్యూమరు వాడు ఈ సో టైం పీరియడ్లో వాడు ఇంతకంటే ఎక్కువ లోడ్ కనెక్ట్ చేయడు అని చెప్పేసి నీకు వచ్చిందంటే ఏదైతే మ్యాక్సిమం ఉందో మనం అంత పెద్ద జనరేటర్ తీసుకొచ్చి పెట్టేస్తాం అనమాట. ఒకవేళ ఒక జనరేటర్ని కనుక ఆ మ్యాక్సిమం డిమాండ్ అంటే దాని ఫుల్ కెపాసిటీ దగ్గర నువ్వు వాడి ఉంటే ఎన్ని యూనిట్లు ఎనర్జీ వచ్చేది, కానీ ఇప్పుడు ఎన్ని యూనిట్లు మాత్రమే నువ్వు వాడుతున్నావు. అంటే ఒక జనరేటర్ని ఎంత బాగా వాడుతున్నావు అనేది దాని యొక్క లోడ్ ఫ్యాక్టర్ అనమాట. ఎప్పుడైనా కానీ లోడ్ ఫ్యాక్టర్ అనేది హై ఉండాలన్నమాట. ఎప్పుడైనా లోడ్ ఫ్యాక్టర్ హై ఉంటేనే మంచిది అనమాట. రాసుకోండి, ఏ హై లోడ్ ఫ్యాక్టర్ ఈజ్ గుడ్ అనమాట. హై లోడ్ ఫ్యాక్టర్ ఉంటేనే మంచిది అనమాట. ఎందుకు మంచిది అంటే మనకి ఈ జనరేషన్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే ఈ పవర్ని జనరేట్ చేయడానికి అయ్యేటువంటి ఖర్చు అనేది నీకు తగ్గిపోతుంది. కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా హైదరాబాద్ చికెన్ బిర్యానీ చేసుకోవాలి. ఒక 4 వండుకోవాలనుకుంటే మనకి ఎంత లేదన్నా అరౌండ్ మంచిగా హై క్వాలిటీలో వండుకోవాలనుకుంటే హోటల్లో చేసినట్టుగా ఒక 1000 రూపాయల నుంచి ఒక 1200 రూపాయల దాకా ఖర్చు వస్తుండొచ్చు దగ్గర. అంటే నలుగురికి కదా, నలుగురికి అంటే 1200 డివైడెడ్ బై 4 అంటే ఒక మనిషికి 300 రూపాయలు పడుతుంది. అంటే ఒక మనిషికి బిర్యానీకి ఎంత ఖర్చు అవుతుంది, 300 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఇప్పుడు మనం బల్క్లో వండుతాం, ఫంక్షన్కి వండుతున్నాం, మనం 100 మందికి వండుతున్నాం, అప్పుడు నీకు ఎంత ఖర్చు వస్తుండొచ్చు, నీకు ఎంత లేదన్నా ఒక మనిషికి ఒక బిర్యానీకి నీకు 100 రూపీసే ఖర్చు వస్తుంది, అంతేనా? ఎప్పుడైనా కానీ మనం బల్క్లో చేసినప్పుడు మనకి కాస్ట్ అనేది పడిపోతుంది, మనకి ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్కెచ్ పెన్ ఉంది నా దగ్గర, ఈ మార్కర్, నేను డైరెక్ట్ మార్కెట్లో పోయి కొంటే వీడు నాకు 20 రూపాయలకు అమ్ముతాడు ఈ మార్కర్. అదే నేను బేగం బజార్లో ఇక్కడికి పోయి బల్క్లో ఒకటేసారి 100 యూనిట్లు 100 పీసులు తీసుకొస్తా, అప్పుడు నాకు ఎంతకు వస్తుందో ఒకటి 15 రూపాయలకే వస్తుంది. అంటే ఎప్పుడైనా కానీ మన క్వాంటిటీ పెరిగిపోయిందంటే పర్ యూనిట్ కాస్ట్ తగ్గిపోతుంది అనమాట. ఒక యూనిట్కి అయ్యే ఖర్చు ఒక యూనిట్కి అయ్యేటువంటి కాస్ట్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ అనమాట. మనము ఒక్క యూనిట్ కరెంటు జనరేట్ చేయడానికి ఎంత ఖర్చు పెడుతున్నామో, ఒక జనరేటర్ అంతే కదా, ఇప్పుడు జనరేటర్ అంటే అంతే కదా, వాడు పెట్టాల్సింది ఇన్వెస్ట్మెంట్. ఒక యూనిట్కి వాడు 5 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర ఓకే వాడు 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాడు.
ఎందుకు? కన్జంప్షన్ తక్కువగా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంకొక భాషలో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళు ఉంటారు, సెల్ ఫోన్ మొబైల్ ఆపరేటర్స్ లైక్ ఎయిర్టెల్, జియో, ఐడియా, వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళందరూ ఏంటంటే సెటిలైట్కి వాళ్ళు రెంట్ పే చేస్తారనమాట. సెటిలైట్లు ఉంటాయి కదా పైన ఆకాశం అంతరిక్షంలో, ఆ సెటిలైట్లకి రెంట్ పే చేయాలన్నమాట. వాళ్ళు గంటలను బట్టి రెంట్ పే చేస్తారు. వాళ్ళు ఎన్ని గంటలు పే చేయాలి రెంటు? 24 గంటలు వాళ్ళు రెంట్ పే చేయాల్సి ఉంటుంది. 24 గంటలకు ప్రతిరోజు వాళ్ళు రెంట్ పే చేయాల్సి వస్తుంది. కానీ వాడు 24 గంటలు వాడు దానికి రెంట్ పే చేస్తున్నాడు, వాడు కింద టవర్లను మెయింటైన్ చేస్తున్నాడు, టవర్లకి పవర్ సప్లై ఇస్తున్నాడు, కింద పైన సెటిలైట్లకు పేమెంట్ చేస్తున్నాడు. కానీ వానికి యాక్చువల్గా రాబడి వచ్చేది అంటే వానికి ఇన్కమ్ వచ్చేది ఏ టైంలో? వర్కింగ్ అవర్స్లోనే. పొద్దుగాల నుంచి మహా అయితే రాత్రి 9 గంటలు 10-11 గంటల వరకు మాత్రమే వానికి ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే అప్పుడే జనాలు ఫోన్లో మాట్లాడుతారు, బిల్స్ వస్తాయి, టారిఫ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మరి రాత్రి 12 గంటల నుంచి పొద్దుగాల 6 గంటల వరకు వాడు ఈ కన్జంప్షన్ తగ్గిపోతుంది కదా, వాని సెల్ ఫోన్ వాడకం అనేది తగ్గిపోతుంది కదా, వానికి ఇన్కమ్ ఉండదు కదా ఆ రాత్రి పూట. అఫ్కోర్స్ ఉంటుంది, ఏమో చాలా తక్కువగా ఉంటుంది. పొద్దుగాల ఉన్నంత ఇన్కమ్ ఉంటుందా? వర్కింగ్ అవర్స్ ఉన్నంత ఉంటుందా? ఉండదు. సరే మరి ఇన్కమ్ లేదు, ఎవరు వాడడం లేదు ఫోన్లు అని చెప్పేసి వాడు మీ ఊర్లో టవర్ ఆఫ్ చేసి పడేస్తాను, ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. పైన సెటిలైట్కి వాడు రెంట్ కట్టకపోతే అవుతుందా? కాదు కదా. ఎవడు వాడినా వాడకపోయినా కానీ వాడు మాత్రం ఆ సదుపాయం, ఆ ఫెసిలిటీ అనేది వాడు అక్కడ అందుబాటులో ఉంచాలి 24 అవర్స్, వాడినా వాడకపోయినా కానీ. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? వాడు వాడకపోయినా కూడా, వానికి ఇన్కమ్ రాకపోయినా కూడా వాడు పేమెంట్ చేయాల్సి వస్తుంది. అంటే వానికి ఆ టైంలో, అంటే ఆ రాత్రి 11 గంటల నుంచి పొద్దుగాల 6 గంటల వరకు వాడు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి వానికి అర్థం లేకుండా పోయింది. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోయింది. ఇన్వెస్ట్మెంట్ ఏమో 24 అవర్స్ పెడుతున్నావు, నీకు ఇన్కమ్ ఏమో 12 అవర్స్ మాత్రమే వస్తుంది. అవునా? మరి ఇది ఎటువంటి సిచ్యువేషన్? వాడికి లాస్ కాదా? 100% వానికి లాస్. అందుకనే వాడికి టారిఫ్ రేట్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇట్లాంటి సమయంలో ఏం చేస్తాడంటే అసలు మొత్తం రానికంటే ఎంతో కొంత వస్తే బెటర్ అని చెప్పేసి రాత్రిపూట ఏం చేస్తాడంటే మిడ్ నైట్ కాలింగ్ ప్యాక్స్ అని చెప్పేసి ఇంత ముందుకు పెడుతుండే. అంటే రాత్రిపూట మాట్లాడుకుంటే మీకు కొంచెం టారిఫ్ రేట్ తక్కువ అవుతుంది అని చెప్పేసి అట్లా ఏంటంటే ఈ కస్టమర్లని ఆ రాత్రిపూట కూడా ఆ సెల్ ఫోన్ టవర్ని వాడుకునే విధంగా వాడు ఎంకరేజ్ చేయడానికి వాడు రేటు తక్కువ చేసి ఏదైనా ఇట్లా ఆఫర్స్ ఇచ్చేసి అట్లా ఇచ్చేటోడు అనమాట ఇంతమందుకు. సో ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు, ఎందుకంటే కాంపిటీషన్ అది చాలా ఎక్కువైపోయింది. సో ఇప్పుడు అది రెలవెంట్ కాదు. కానీ నేను చెప్పేది అంటే జనరల్గా, సో ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు అదే చూడండి, ఇప్పుడు ఒక పవర్ స్టేషన్ యొక్క కెపాసిటీ మ్యాక్సిమం డిమాండ్ పైన ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్కి లేదా ఒక సిటీకి మ్యాక్సిమం డిమాండ్ చూస్తే 10 మెగావాట్స్ అని వచ్చింది. ఒక రోజులో ఎంత వచ్చింది? 10 మెగావాట్స్ మ్యాక్సిమం డిమాండ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు హైదరాబాద్లోనే దాదాపు 10 మెగావాట్స్, హైదరాబాద్ సిటీలోనే దాదాపు 10 మెగావాట్స్ మ్యాక్సిమం డిమాండ్ రికార్డ్ అయింది, హైయెస్ట్. సో 10 మెగావాట్స్ మ్యాక్సిమం డిమాండ్ ఎంతసేపు వస్తుంది? మహా అయితే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు, ఒక 2 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఒక 2 అవర్స్ మాత్రమే 10 మెగావాట్స్ ఉంటుంది. మిగతా సమయాలలో ఎంత ఉంటుంది తెలుసా? అంతకంటే తక్కువ ఉంటుంది. 5 మెగావాట్, 6 మెగావాట్. మనం యావరేజ్ లోడ్ చూసుకుంటే యావరేజ్ లోడ్ నీకు ఎంత లేదని ఒక 6 మెగావాట్ దగ్గర ఉంటుంది యావరేజ్గా. యావరేజ్గా ఎంత ఉంటుంది? 6 మెగావాట్ ఉంటుంది హైదరాబాద్లో. మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుంది? సాయంత్రం పూట కమర్షియల్ కాంప్లెక్స్ ఇవన్నీ ఆన్ ఉంటాయి కాబట్టి ఒక 10 మెగావాట్ లోడ్ నీకు సిస్టమ్ పైన పడుతుంది అనమాట. సో యావరేజ్గా పొద్దంతా, సపోజ్ పొద్దుగాల పూట తీసుకున్నాం అనుకోండి, పొద్దుగాల పూట నీకు 2 మెగావాట్ లోడే ఉంటుంది. పొద్దుగాల పూట మరి 2 మెగావాట్ లోడ్ ఉందని చెప్పేసి మొత్తం జనరేటింగ్ స్టేషన్ ఆపేస్తా అంటే నడవదు కదా. జనరేటింగ్ స్టేషన్ యొక్క కెపాసిటీ ఎంత? 10 మెగావాట్స్. కానీ నువ్వు ఎంత వాడుతున్నావు? 2 మెగావాట్స్ మాత్రమే వాడుతున్నావు మార్నింగ్ పూట. అంటే 8 మెగావాట్లు ఏమైపోయింది? ఏం లేదు కదా. రాత్రిపూట అయితే 1 మెగావాట్ ఉంటుంది అనుకుందాం లోడ్. అంటే 9 మెగావాట్లు వేస్టే కదా. ఆ 9 మెగావాట్లు అంటే ఇప్పుడు ఆ 10 మెగావాట్ల సైజు, ఆ పవర్ రేటింగ్ బట్టి కదా ఆ జనరేటర్ యొక్క సైజు ఉంటుంది. దానికి ఇవ్వవలసిన మెయింటెనెన్సు, లేబర్, ఇదంతా కూడా 10 మెగావాట్స్కి ప్రపోర్షనల్గానే ఇవ్వవలసి ఉంటుంది. అంటే నీకు మిగతా 9 మెగావాట్స్ అనేది వేస్ట్, యూటిలైజేషన్ లేదు కదా. నీకు అవసరం లేని దానికి ఎందుకు అంత పెద్ద ఫోను? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటారు కదా, మనము ఐఫోన్ ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొంటారు, ఏదేదో కొంటారు. ఆ ₹1,00,000 వర్త్ పని నువ్వు తీసుకుంటావా? దాని నుంచి మొత్తం నీకు అవసరం ఉంటుందా? లేదు. ఒక 10,000 పెట్టి రెడ్మీ ఫోన్ తీసుకుంటే సరిపోతుంది, మన పని వెళ్ళిపోతుంది కదా. ఇది కూడా అట్లే అనమాట. ఇప్పుడు 1 మెగావాట్ 2 మెగావాట్ కన్సంప్షన్ ఉన్న దగ్గర 10 మెగావాట్లు ఎందుకు వాడాలి? 10 మెగావాట్ల జనరేటర్ ఎందుకు పెట్టాలి సిస్టంలో? అదే కదా పాయింట్. సో ఇదే అనమాట లోడ్ ఫ్యాక్టర్ యొక్క కాన్సెప్ట్. సో మనం జనరేటర్ యొక్క సైజ్ అనేది మనం తగ్గించుకోలేము కదా. ఒక 10 మెగావాట్స్ ఇన్స్టాల్ చేసినామంటే 10 మెగావాట్సే ఉంటుంది అనమాట. సో అది లోడ్ ఫ్యాక్టర్ అంటే అదనమాట. సో ఎప్పుడైనా కానీ లోడ్ ఫ్యాక్టర్ పెంచాలంటే ఏం చేయాలి? కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ చేయాలన్నమాట. కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అంటే యావరేజ్ లోడ్ ఎక్కువగా ఉండాలి. సో ఓకే, ఈ లోడ్ ఫ్యాక్టర్ గురించి ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా క్లియర్గా డిస్కషన్ ఇస్తాను నేను. నెక్స్ట్ ఏంటంటే లోడ్ కర్వ్ అనేది ఒక కాన్సెప్ట్ చెప్తాను. అది చెప్పిన తర్వాత మీకు లోడ్ ఫ్యాక్టర్ అనేది దాదాపు క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఒక లోడ్ కర్వ్ గురించి చూద్దాం.
లోడ్ కర్వ్ అంటే చూడండి ఫస్ట్ ఏం రాసినామో, ద కర్వ్ డ్రాన్ బిట్వీన్ లోడ్ వెర్సెస్ టైం. ఓకే, అంటే టైంకి మరియు ఒక పవర్ సిస్టమ్ పైన మనం వేస్తున్నటువంటి లోడ్, మనం కనెక్ట్ చేస్తున్నటువంటి లోడ్ని ఆ రెండింటి యొక్క వేరియేషన్ కనుక మనం ఒక గ్రాఫ్ లాగా ప్లాట్ చేస్తే దాన్నే లోడ్ కర్వ్ అంటారు అనమాట. సో ఈ లోడ్ ఏదైతే ఉందో దీన్ని వై యాక్సిస్ పైన తీసుకోవాలి అండ్ టైం అనేది ఎక్స్ యాక్సిస్ పైన తీసుకుంటాం అనమాట. టైం అనేది ఎక్స్ యాక్సిస్ పైన తీసుకోవాలి. అయితే మనం ఎంత టైం తీసుకుంటున్నాము అంటే ఒక లోడ్ అనేది ఎలా ఉంది, ఒక టైం పీరియడ్లో తీసుకోవడానికి ఎంత టైం అయితే తీసుకుంటాం అనే దాన్ని బట్టి మనకి లోడ్ కర్వ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటుంది అన్నమాట. ఒకవేళ మనం తీసుకున్నటువంటి అబ్జర్వేషన్ టైము 24 అవర్స్ తీసుకున్నాం అనుకుంటే దాన్ని ఏమంటారంటే డైలీ లోడ్ కర్వ్ అంటారు అనమాట. ఏమంటారు? డైలీ లోడ్ కర్వ్ అంటారు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగా 720 అవర్స్ తీసుకుంటే దాన్ని మంత్లీ లోడ్ కర్వ్ అంటారు. అదే 8760 అవర్స్ తీసుకుంటే దాన్ని ఏమంటారంటే యాన్యువల్ లోడ్ కర్వ్ అంటారు అనమాట. యాన్యువల్ లోడ్ కర్వ్ అంటారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డైలీ లోడ్ కర్వ్ తీసుకుందాం మన ఎగ్జాంపుల్ కోసం. సో డైలీ లోడ్ కర్వ్ అంటే ఇప్పుడు ఇది ఒక వై యాక్సిస్, ఇక్కడ ఒక ఎక్స్ యాక్సిస్ ఈ విధంగా ఉన్నది.